రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మార్పు చేర్పులను వైసీపీ నాయకత్వం కసరత్తు కొనసాగిస్తోంది. తాజాగా వైసీపీ 7 జాబితాను విడుదల చేసింది. 7 జాబితాలో ఇద్దరికి టికెట్ను నిరాకరించింది. కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డితో పాటు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ కు మొండిచేయి చూపారు. వైసీపీ అధినేత జగన్ పక్కా క్లారిటీతో వ్యవహరిస్తున్నారు. గెలుపు గుర్రాలను తనదైన శైలిలో అన్వేషిస్తున్నారు. వారికే టికెట్లు కేటాయిస్తామని స్పష్టంగా చెప్తున్నారు. ఈ క్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డితో పాటు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ కు మొండిచేయి చూపారు. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించే 7 జాబితాను విడుదల చేశారు. మరోవైపు తనకు చీరాల నుంచి అవకాశం ఇవ్వాలని ఆమంచి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమంచికి ఎక్కడి నుంచి అవకాశం ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇన్ఛార్జీల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించగా, రెండో జాబితాలో 27 స్థానాలకు, మూడో జాబితాలో 21 స్థానాలకు, నాలుగో లిస్టులో 8 స్థానాలకు, 7 జాబితాలో 7 స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. 6వ జాబితాలో 4 పార్లమెంటు, 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ వైసీపీ జాబితా విడుదల చేసింది. తాజాగా 7వ జాబితాలో కేవలం 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు.